ఫుడ్ పాయిజన్ కేసుల వెనుక కల్వకుంట్ల కుటుంబం ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గురుకులాల సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో జరిగిన పొరపాట్లే ఫుడ్ పాయిజన్ కు కారణమన్నారు ఆయన. ఫుడ్ పాయిజన్ కేసుల వెనుక ఉన్న కారణాల మీద కూడా కంప్లీట్ రిపోర్ట్ సీఎం దగ్గర ఉందని చెప్పారు. దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఫ్రీక్వెంట్గా ఫుడ్ పాయిజన్ కేసెస్ నమోదవుతున్న ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. మరి దీనిపైన ఏమంటారో ఒకసారి మనతో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కేసెస్ అనేవి ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ పైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అంశాలపైన అనేక సందర్భాల్లో ఆ రోజు విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా పోరాటం చేసినప్పుడు ఏదైతే ఆ రోజు ఈరోజు ఏదైతే దీనిపైన మాట్లాడుతున్న ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ సంబంధించి కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఇదే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బాసరా ట్రిపుల్ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఈ రోజు కూడా వీరు స్పందించలే. కానీ ఈరోజు ఏవైతే ఇన్సిడెంట్స్ అవుతున్నాయో ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలోనే ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఫుడ్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారో ఆడున్న కాంట్రాక్టర్ సక్రమంగా లేకపోవడం వలన ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి అవుతున్నాయని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సంబంధించిన అధికారులపైన కానీ సంబంధించిన అక్కడ ఉన్న అధికారులపైన దానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారు ఇమీడియట్గా సస్పెండ్ చేసి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే ఎవరైతే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల్లో సెక్రటరీగా ఉన్నప్పుడు ఏవైతే కాంట్రాక్ట్స్ టెండర్స్ ఎవరైతే ఈ యొక్క ఫుడ్కి సంబంధించి ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే సంబంధించి ఫుడ్ పాయిజన్కి కారకులే ఇండైరెక్ట్గా ఏదైతే సంబంధించి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఇటువంటివి క్రియేట్ చేసి ఏదైతే విద్యార్థులని బలి తీసుకొని కూడా వెనుకకి పోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు ఏదైతే విద్యార్థులని బలి తీసుకొని ఆ 10 ఏళ్ళు పీఠం పైన ఎక్కి ఏదైతే వారు అధికార దాహాన్ని తీర్చుకున్నారో మళ్ళీ అధికార దాహం కోసం తెలంగాణలో ఉన్న విద్యార్థులని ఇక్కడ ఉన్న చిన్న పిల్లల్ని ఏదైతే సంబంధించి ఇటువంటి ఇన్సిడెంట్స్కి కారకులే 100% ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర 100% ఆధారాలతోటి సంబంధించిన డిపార్ట్మెంట్ దీనిపైన ఎంక్వైరీ చేస్తుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే మా అడ్వైజరీ గారికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా దీనిపైన చెప్పడం జరిగింది. అన్ని ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి ఎవరు దీనికి సూత్రధారులు ఎవరు దీనికి పాత్రధారులు నిజంగా గురుకులలో ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ హయాంలో నిజంగా గురుకులాల పక్షాన వారికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆ రోజు ఈ యొక్క గురుకుల పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్స్లో పెట్టినరు? కనీసం 10% కూడా ఏదైతే భవనాలు ఎందుకు నిర్మించలేదు? ఎందుకు రెంటెడ్ పాఠశాలల్లో పెట్టారు? ఆ రోజు గురుకులాలు ప్రారంభించినప్పుడు 6వ తరగతి వరకే ఈ యొక్క రెంటెడ్ బిల్డింగ్స్ని తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 12వ తరగతి వరకు కూడా గురుకుల పాఠశాలలో విద్యను అందిస్తారు. మరి ఆ సంబంధించిన స్పేస్ సరిపోదా? ఇవన్నీ ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కాక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్గా 119 నియోజకవర్గాల్లో కూడా ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నింటినీ పక్కన పెట్టి కక్షపూరితంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారనే ఇంటెన్షనల్గా వారి ఉన్న శాఖల్లో విద్యాశాఖని ఏదైతే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని ముఖ్యమంత్రి గారిపైన బురద జల్లి ఏదైతే సంబంధించి రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న ఒక డ్రామా నాటకం ఇది. అంటే ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో సెక్రటరీగా ఉన్నారు. కానీ ఈరోజు ఆయననే గురుకుల బాట అని చెప్పేసి విద్యార్థులకు అసలు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక పోరాట దిశగా వెళ్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో ఏదైతే గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు వారి కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారో అందులో వారు అన్నట్టు ఇవన్నీ కూడా ఏదైతే ఎస్సీ వర్గానికి ఈ యొక్క కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. మరి కాంట్రాక్ట్లు ఎన్ని ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎవరు ఒత్తిడి మేరకు ఇచ్చారు, ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవన్నీ బయటికి వచ్చి మాట్లాడి చెప్పి ఈరోజు గురుకుల బాట పడితే బాగుంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న ఒక డ్రామాలో వారు ఏదైతే ఆ రోజు ఏ రకంగా దీన్ని చేయగలుగుతామని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ స్థితికి కూడా ఇటువంటి ఒక పరిస్థితి కూడా ఏదైతే కారకులే ఏదైతే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారని వ్యక్తిగతంగా ఏ రోజు నేను అనుకోలేదు. కానీ ఈరోజు చూస్తుంటే ఏదైతే సంబంధించి పాపం మీకు ఊరికే పోదు,
ఏదైతే మీరు చేసినవి ఉన్నాయో మీరు కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చినో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అన్నీ కూడా బట్టబయలు అవుతాయి. బట్టబయలు అన్నప్పుడు ఇదే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఏదైతే విద్యార్థులు ఆ పిల్లల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా రేపు పొద్దున మీరు తిరుగుతూ మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. మీ పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఒకవైపు మీ మంత్రులు కానివ్వండి, మీరు కానివ్వండి, దీని వెనుక పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర ఉందంటున్నారు. నిజంగా పిల్లలతో రాజకీయం చేయడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? అండ్ మోరోవర్ మీరు అన్నట్టుగా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో ఏవైతే కాంట్రాక్టర్లు ఇచ్చారో వాటి కారణం ఈ ఫుడ్ పాయిజన్స్ అంటారా? మేడం, ఒకటి ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు సంబంధించిన కాంట్రాక్టర్ పైన సంబంధించిన అధికారుల పైన చర్యలు తీసుకోకపోతే ఆ చర్యలు అనేవి పునరుద్ధం అవుతాయి. ఇంకోళ్ళకి భయం లేకుండా ఇంకొక అడుగు రిపీట్ అవుతుంది. కానీ ఎక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మొట్టమొదటి రోజుకెళ్ళి ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయితే సంబంధించిన ముఖ్యమంత్రి గారే దాని శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి ఎప్పటికప్పుడు వారు దానిపైన రివ్యూ చేస్తున్నారు. వారు సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకుంటారు. స్థానికంగా మా పార్టీ ఏదైతే సంబంధించి శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ సంబంధించిన అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అధికారులు కానీ ఇమీడియట్గా ఆ సంబంధించిన ఇష్యూ పైన ఎంక్వైరీ జరుగుతుంది, యాక్షన్ తీసుకుంటారు. సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. గత 10 ఏళ్లలో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరిగితే సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతుండే. విద్యాశాఖ మంత్రి గారు అవహేళనగా ఎగతాళి చేస్తూ బాసరా IIIT విషయంలో మాట్లాడిన విషయాలు మనం చాలా స్పష్టంగా ఆ రోజు సవితాంజ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాము. దాని తర్వాత కల్వకుంట్ల తారక రామారావు గారు బాసరా IIIT వెళ్ళినప్పుడు విద్యార్థులను ఏదైతే సంబంధించి ఒక రూమ్లో బంధించి తాళం వేసి ఏదైతే సంబంధించి వాళ్ళని ఎలక్టెడ్ బాడీ వాళ్ళకు ఒక ఎలక్టెడ్ బాడీ ఉంటే దాన్ని కూడా డిజాల్వ్ చేసి అక్కడ విద్యార్థులపైన కేసులు పెట్టిన పరిస్థితులు మనం చూసినాము. ఈరోజు సంబంధించిన ఇన్సిడెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు స్పందించి మాట్లాడి దాన్ని ఏదైతే సంబంధించి అధికారులను కానీ సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేస్తామని ఏదైతే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక డిఫరెన్స్. కానీ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, దేనివల్ల జరుగుతున్నాయి అనేది 100% అంత కరెక్ట్గా అంత క్లియర్గా మేము చెప్పగలుగుతున్నామని అంటే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే వారు గురుకుల బాట పట్టి గురుకుల ఏదైతే పాఠశాలలకి వారు వెళ్తున్నారంటే చాలా స్పష్టంగా ఇందులో రాజకీయ కుట్ర ఉందని చెప్పి క్లియర్ కట్గా కనబడుతుంది. ఆ సంబంధించిన అధికారులు అన్నీ ఎంక్వైరీ చేసినాక అన్నీ కూడా ఆధారాలతో సహా బట్టబయలు అవుతాయి. బట్టబయలైనప్పుడు సంబంధించిన వ్యక్తులను కూడా లోపలేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ అంశం పైన ఫైట్ చేశారు, రోడ్ల మీదకి వెళ్ళారు, గురుకులాల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎలాంటి చర్యలు మీ ప్రభుత్వం నుంచి తీసుకోబోతున్నారు? అండ్ సీఎం దృష్టికి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏమేమి తీసుకొని వెళ్ళారు? మేడం, ఒకటి ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ సంబంధించిన వాటిపైన కూడా వాళ్ళకి రెగ్యులర్గా సప్లై చేసే వెజిటేబుల్స్ కానివ్వండి, ఏదైతే బియ్యం అనేది ఒకటేసారి తెచ్చి స్టోర్ చేయడం వల్ల అందులో పురుగు రావడం జరుగుతుంది. వెజిటేబుల్స్ కూడా ఏదైతే సంబంధించి 2-3 డేస్కి ఒకసారి తీసుకొని వస్తే ఫ్రెష్గా ఉంటుంది. అది కాక స్టోరేజ్ చేసేసరికి అక్కడ ఉన్న రిఫ్రిజిరేటర్ కానీ ఆ ఫెసిలిటీ లేకపోతే అది ఏదైతే డీకంపోజ్ అయ్యి దాన్నే వండేసరికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉత్పన్నమవుతాయి. సో దానికి రెగ్యులర్గా మానిటర్ చేయడానికి ఏదైతే సంబంధించి స్థానికంగా ఉన్న మండల స్థాయి అధికారులు కానీ దానితో పాటు ఆ సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఏదైతే సంబంధించి ఈ సమస్యని కేవలము పైకెళ్ళి ఒక రివ్యూ చేసి ముఖ్యమంత్రి స్థాయిలో వారు రివ్యూ చేసినప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్న ఏదైతే ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు ర్యాండమ్గా సంబంధించిన ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం కానీ ఏదైతే సాయంత్రం పూట కానీ వాళ్ళతో పాటు మనం భోజనాన్ని సేవిస్తే ఆ సంబంధించిన వ్యక్తులకి భయం ఉంటుంది. ఎప్పుడు ఏ రోజు వస్తారు ఎవరు వస్తారు అనే ఒక దానివల్ల భయం ఉంటుంది. అండ్ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఈ ఇష్యూస్ ఏదైతే గతంలోకి వెళ్ళి అవుతున్నాయి ఈరోజు దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేసి ఇన్నైనాయి లాస్ట్ 1 ఇయర్లో అన్నైనాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడే వ్యక్తులు లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఇన్సిడెంట్స్ని అరికట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమి, ఆ రోజు ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఎందుకు ఆ రోజు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడలే, సంబంధించిన మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడలే, కనీసం ఆ రోజు ఉన్న శాసనసభ్యులు ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయినరు. ఈరోజు ఏదైతే సంబంధించి మీ రాజకీయంలో భాగంగా చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి చర్యలకి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం నేను ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ కేవలం ఈ ఇన్సిడెంట్ చెప్తలేను. మొన్న జరిగిన నిర్మల్ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ శాసన ఏదైతే వారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఒకరి కుమారుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు వారంలో ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉంటే ఆ హయాంలోనే ఇరిగేషన్ కానీ ఏదైతే పొల్యూషన్ బోర్డు కానీ అన్ని క్లియరెన్స్లు వచ్చి
అన్నీ కూడా వారి ఏదైతే లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ జూన్ లోపల అన్ని క్లియరెన్స్లు వచ్చి వాళ్ళే అన్ని శాంక్షన్ చేసిన దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మీరు పర్మిషన్లు ఇచ్చిరని చెప్పి అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఏదైతే ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అధికారులను విమర్శించడం కానీ కలెక్టర్లను సన్నాసి అనడం కానీ ఏదైతే కలెక్టర్ల పైన దాడులు చేయడం కానీ ఈ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణది కాదు. సౌత్ స్టేట్స్లో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రజల్ని రెచ్చగొట్టి అధికారులపైన దాడులు చేసి ఏదైతే సంబంధించి క్యాస్ట్ సెన్సెస్ పైన సర్వే చేస్తామంటే కూడా అధికారులను అడ్డుకోండి అని చెప్తారు. నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఎమ్మెల్యేలుగా లేదా మంత్రులుగా పనిచేస్తున్న లేదా శాసన మండలి సభ్యులుగా ఉన్న వ్యక్తులు అధికారులను అడ్డుకోండి అని చెప్పి ప్రజలకు ఏదైతే పిలుపునిస్తున్నారంటే చాలా స్పష్టంగా ఈ పరిపాలన కొనసాగొద్దు, ఈ ప్రజా పరిపాలన కొనసాగొద్దు అని ఒక అహంకారపూరిత ఒక పరిపాలన ఒక వైఖరి అనేది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబానికి కనబడుతుంది. ఇప్పటికన్నా వీరిసొంటి వైఖరి మార్చుకోకపోతే పార్లమెంట్లో శూన్యం ఇచ్చారు. రేపు పొద్దున స్థానిక సంస్థ ఏదైతే ఎన్నికల్లో కానివ్వండి దానితో పాటు ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు ఏదైతే సరే ఈరోజు ఏదైతే అధికార పార్టీలో ఉన్న మేము కాదు ప్రజలు రేపు పొద్దున వీళ్ళని రాళ్లతోటి కొట్టి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికన్నా ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. చివరిగా ఇన్ కేస్ ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ వెనుక మీరు అన్నట్టుగా పాత్రదారులు సూత్రధారులు ఉంటే ఎలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతోంది? మేడం ఏదైతే సంబంధించి ఒక్కసారి ఆధారాలన్నీ ఎవిడెన్స్ బయటికి వచ్చిన తర్వాత సంబంధించిన వ్యక్తులని కఠినంగా ఏదైతే విద్యార్థులు ఏదైతే మృతికి వాళ్ళు కారకులు అని చెప్పి తెలిస్తే 100% వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే కేవలము ఒక తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా ఒక విద్యార్థి నాయకునిగా అసొంటి ఒక నీచమైన ఏదైతే పరిస్థితిని సృష్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేపు పొద్దున మా తోటి విద్యార్థులు కానీ తెలంగాణలో యువకులు ఎవరం కూడా వాళ్ళని తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం 1 ఇయర్లో మాత్రమే కాదు గత ప్రభుత్వంలో అనేక ఫుడ్ పాయిజన్ కేసెస్ జరిగాయి. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సెక్రటరీగా ఉన్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ 10 సంవత్సరాలు ఏం జరిగిందో కూడా వాళ్ళు బయట పెట్టాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మాత్రం కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. మోరోవర్ విద్యాశాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన బురద జల్లడానికే ఇదంతా కల్వకుంట్ల కుటుంబం చేస్తుందని అయితే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్